పోయిన వారం పోయిన వారం మనకు వీలు పడలేదు. సో, అంతకు ముందు వారం మనం చదువుకున్నాము. 15th డిసెంబర్ 1927 రోజు బాబా పిల్లలకు ఇప్పుడు మ్యూజియం ఉన్న వెస్ట్ ట్యాంక్ రూమ్ అనే ఆ గదిలో ఇచ్చిన సందేశం గురించి, తర్వాత ఫిగర్స్ 18, 19 అది స్క్రీన్ మీద చూపిస్తున్నారు. 19 ఫిగరు సుబ్రహ్మణ్యం గారు. సో ఆ 19 ఫిగర్ గురించి చెప్పుకోవటం జరిగింది. ఇది 18 ఫిగరు. వచ్చే గోళాలు బాబా చెప్పిన విషయాలు ఒకసారి మళ్ళీ పునశ్చరణ చేసుకొని ముందుకెళ్దాం. ఆ ఫిగర్లో బాబా అనంతత్వాన్ని స్ట్రేట్ లైన్ గా పోల్చి చెప్పారు. ఆ లైన్ లో మధ్యన ఉన్న చిన్న బిందువును ఓం పాయింట్, క్రియేషన్ పాయింట్ గా చెప్పారు. ఆ క్రియేషన్ పాయింట్ లోంచి ఈ వెలుగు గోళాలు, కాంతి పుంజాలు అవి రావటం ప్రారంభమైంది. సృష్టి ఆరంభం. ఆ పాయింట్ ఎప్పుడు కూడా అనంతత్వం స్ట్రైట్ గా ఉంటుందట, దానికి హద్దులు ఉండవన్నమాట. కానీ పరిమితమైన ప్రతిదానికి హద్దులు ఉంటాయి కనుక దాన్ని ఒక సర్కిల్ వృత్తాకారంలో చూపించటం జరిగింది. ఓం పాయింట్ కూడా వృత్తాకారంలో ఉంది, చాలా చిన్న పరిమితమైన పాయింట్ అయిన. అక్కడి నుంచి ఈ అగ్నిగోళాలు బయటికి రావటం జరిగింది. అక్కడ మీకు గోళాలు చూపిస్తున్నారు. ఆ పరిమిత స్థాయిలో వచ్చి అవి పెరుగుతూ ఉన్నట్టుగా మనకు ఆ దాంట్లో చూపించారు. అక్కడ ఆ అగ్నిగోళాలు అంటే ఈ వెలుగు యొక్క గోళాలు రావటం ప్రారంభమైందని చెప్తూ 19 ఫిగర్లో బాబా అవి ఎలా వచ్చాయని చెప్తూ, పైన వైట్ గా ఉండేటువంటి గోళము అది ప్రకాశం యొక్క గోళం, అంటే వెలుతురు యొక్క గోళాలు, లైట్ గ్లోబ్స్ అన్నారు. ఆ లైట్ గ్లోబ్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఆ లైట్ గ్లోబ్కి దాని యొక్క నీడ, అంటే నీడ అంటే చీకటి కాదు, చాలా స్వల్పమైనటువంటి వెలుగుతో కూడిన దాన్ని అన్నారు, నీడ అన్నారు దాన్ని. ఆ నీడనే ప్రపంచం అన్నారు. వెలుగు గోళము, దాని యొక్క నీడ, అది ప్రపంచం. ఆ ప్రపంచం అనే గోళాని యొక్క ప్రతిబింబం ఎదురుగా ఆకాశంలో రావటం జరిగింది. ఇక్కడ ఎదురుగా చూసినట్టయితే ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో అది ఈ వెలుతురు గోళానికి నీడ, ఛాయ, అది ప్రపంచం. ఆ ప్రపంచం యొక్క ప్రతిబింబం ఆకాశంలో పడి ఆ ప్రతిబింబం కూడా దీనిలాగా ఆ బింబం అవటము, ఆ వెలుతురు గోళం యొక్క వెలుగు ఈ ప్రతిబింబం మీద పడి అక్కడి నుంచి ప్రతిబింబించి మళ్ళీ భూమి మీదకి వస్తుందట. దీనికి బాబా ఒక ఉదాహరణ చెప్పారు. ఒక లాంతర్ను తెచ్చిపెట్టినట్టయితే ఆ లాంతర్ నుంచి 4 వైపులా వెలుగు వస్తుంది, కానీ లాంతర్ అడుగు భాగాన వెలుగు ఉండదు, చీకటే ఉంటుంది అంటూ ఈ వెలుతురు గోళం యొక్క కింద అదో భాగాన దాని యొక్క నీడ అంటే ఛాయ, అదే ప్రపంచము. కానీ ఆ వెలుతురు గోళం యొక్క వెలుగు నీడ మీద పడదట. దానికి బాబా ఆ ఎగ్జాంపుల్ చెప్తూ, ఆ లాంతర్ యొక్క వెలుగు దాని యొక్క గ్లాసు లో నుంచి చుట్టూ ప్రకాశం వెళ్తూ ఉంటుంది, కానీ కింద పడదు. అలాగే ఈ వెలుతురు గోళం యొక్క ప్రకాశము దాని నీడ పైన పడదట. పడకుండా ఈ నీడ యొక్క ప్రతిబింబం పైన పడి అక్కడి నుంచి ప్రతిబింబించి అదే వెలుగు మళ్ళీ మన భూమి మీదకి వస్తే, దానికి బాబా ఆ ఉదాహరణ కూడా చెప్పారు. లాంతరు గ్లాసు, దాని యొక్క గ్లాసు బుగ్గలో నుంచి వచ్చే వెలుతురు ఏదైతే ఉందో అది దాని అడుగు భాగాన ఉన్న నీడ మీద పడదు. ఇదందరికి మనకు తెలిసిన విషయం. దాన్ని ఉదాహరణగా చెప్తూ, అలాగే ఈ వెలుతురు గోళం యొక్క వెలుగు దాని ఛాయ మీద కింద పడదట, ప్రపంచం మీద డైరెక్ట్ గా పడదట. అది ఎప్పుడు ఆ ఛాయ మీద కూడా నీడ పడి అక్కడ ఉన్నది ఏంటో మనకు కనిపించాలి అంటే ఒక అద్దం తీసుకొని ఆ లాంతరు వెలుగుకి ఆ అద్దాన్ని పట్టుకున్నట్టయితే
అద్దం మీద పడిన వెలుగు అది ప్రతిబింబించి ఆ లాంతరు అడుగున ఉన్న నీడ మీద ఆ వెలుగు పడినప్పుడు అప్పుడు ఆ వెలుగు ఆ నీడ మీద పడుతుందట. ఈ సృష్టిలో జరిగే క్రమాన్ని అంత చక్కగా బాబా చిన్నపిల్లలకు అర్థమయ్యేలాగా వివరించి చెప్పారు. వెలుతురు గోళం వచ్చింది, దాని యొక్క నీడ ప్రపంచం. ఆ ప్రపంచం అనేటువంటి ఈ గోళం యొక్క ప్రతిబింబం అది సూర్యునిలాగా, అంటే అద్దంలో ఆ ప్రకాశాన్ని వక్రీకరించి దాన్ని ప్రతిబింబింపజేసి నీడ మీద పడేస్తే ఎట్లా అయితే నీడ మీద పడుతుందో, లేకపోతే ఆ లాంతర్ యొక్క వెలుగు నీడ మీద ఎలా పడదో, అలాగే సృష్టిలో జరిగిన ఈ సృష్టి క్రమంలో కూడా వెలుతురు గోళాలు రావటం, వెలుతురు గోళానికి దాని యొక్క ఛాయ అనే చీకటి దాని అడుగున ఉండటం, దాని యొక్క ప్రతిబింబం ఆకాశంలో రావటం, ఆ ప్రతిబింబం మీద వెలుతురు గోళం యొక్క వెలుగు దాని మీద పడి అక్కడి నుంచి మళ్ళీ ఈ వెలుతురు గోళం యొక్క నీడ అనే ప్రపంచం మీద పడుతుందట. కాబట్టి మనకు ఏ ప్రతిబింబం నుంచి వెలుగు ప్రతిబింబించి మన ప్రపంచం మీద పడుతుందో దానికి ఆ ప్రతిబింబింపజేసే అటువంటి ఆ ఇమేజ్, ఆ ప్రతిబింబము సూర్యుడు అవుతున్నాడు అనే విషయం పోయినసారి బాబా చెప్తూ అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాము. దేర్ ఆర్ ఇన్యూమరబుల్ లైట్ గ్లోబ్స్. ఇలా వచ్చినటువంటి సృష్టిలో ఆరంభమైన అప్పుడు వచ్చినటువంటి వెలుతురు గోళాలన్నీ కూడా ఇన్యూమరబుల్, లెక్క పెట్టలేని అన్ని ఉన్నాయట. కాన్సిక్వెంట్లీ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ వరల్డ్స్. మరి ఎన్ని గోళాలైతే వెలుతురు గోళాలు వచ్చాయో అన్నిటి నీడలు ఉంటాయి కదా, ఆ నీడలు వెలుతురు గోళాలు అగణితంగా ఉన్నప్పుడు వాటి నీడలు కూడా అగణితంగానే ఉంటాయి. ఆ నీడలే ప్రపంచాలు. షాడోస్ ఆఫ్ ది ఇన్యూమరబుల్ లైట్ గ్లోబ్స్ అండ్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ సన్స్. అయితే ఈ నీడగా ఉండే ఈ ప్రపంచాల మీద వెలుతురు గోళాల యొక్క వెలుగు డైరెక్ట్ గా పడదు గనక అది ఎదురుగా ఈ ప్రపంచం యొక్క ప్రతిబింబం ఏదైతే ఆకాశంలో ఏర్పడుతుందో దాని మీద పడి అక్కడి నుంచి ఆ వెలుగు ప్రతిబింబించి మనం ఈ భూమి మీద పడుతుందట. కాబట్టి ఆ ప్రతిబింబింపజేసే ఆ ప్రతిబింబం అది సూర్యుడి కింద ఉంటుంది అన్నాడు. కాబట్టి వెలుతురు గోళాలు అగణితమే, వాటి యొక్క నీడైన ప్రపంచాలు అగణితమే. ప్రపంచం యొక్క ఆ ప్రతిబింబాల మీద నుంచి ఈ వెలుతురు గోళాల వెలుగు అక్కడ ప్రతిబింబించి భూమి మీదికి ఈ ప్రపంచాల మీదికి వచ్చేది కూడా అది కూడా అనంతమే. సూర్యుళ్ళు అలా ప్రతిబింబింపజేసే సూర్యుళ్ళు అంటే మనకు మామూలుగా మన ప్రపంచానికి ఇప్పుడు మనం రోజు ప్రొద్దున ఉదయం చూసి సాయంత్రం అస్తమించే సూర్యుడు, అలాంటి సూర్యుళ్ళు కూడా ఇన్యూమరబుల్ అంటే లెక్కలేనన్ని సూర్యుళ్ళు ఉన్నారు. Now another inference that can be gleaned from the analogy of the lantern is that the shadow of its own body that the lantern casts is far bigger than the actual size of the lantern. మనం ల్యాంటర్న్ పెట్టాం, పైనుంచి ఆ గాజు దాంట్లోంచి వెలుతురు చుట్టూ నలుదశలా ప్రకాశం అవుతూ ఉంటుంది, ఆ ప్రకాశం వెళుతూ ఉంటుంది, ప్రసరిస్తూ ఉంటుంది. దాని అడుగు భాగాన నీడ ఛాయ ఏర్పడి ఉంటుంది. ఆ ఛాయను చూసినట్టయితే మన లాంతర్ యొక్క అడుగు భాగం ఎంత ఉందో దానికంటే ఇంకా కొంచెం వెడల్పుగా ఇంకా ఎక్కువగా వృత్తంగా ఈ ఛాయ ఉంటుంది. దానంతా ఉండదు, దానికంటే పెద్దగా ఉంటుంది. అది బాబా ఇక్కడ చెప్తున్నారు. లాంటర్న్ కింద ఏర్పడే ఛాయ ఏదైతే ఉందో లాంటర్న్ దాని యొక్క అడుగు భాగం కంటే ఈ నీడ పెద్దగా ఉంటుంది యాక్చువల్ సైజ్ కంటే. ఇండీడ్ షాడోస్ ఆర్ రెగ్యులర్లీ బిగ్గర్ దాన్ ఒరిజినల్స్. నిజానికి కూడా ఛాయలు అసలైన రూపం కంటే ఛాయలు పెద్దగా ఉంటాయి. ఇన్ ది సేమ్ వే ది షాడో ఆఫ్ ది వరల్డ్ ఈజ్ బిగ్గర్ దాన్ ది వరల్డ్. అట్లాగే ఎట్లాగైతే లాంతరు అడుగు కంటే దాని చుట్టూ ఏర్పడే ఆ ఛాయ పెద్దగా ఉంటుందో అలాగే మన ఈ సృష్టిలో వచ్చినటువంటి ఆ వెలుతురు గోళం యొక్క అడుగున ఉండే దాని ఛాయ
ఆ వెలుతురు గోళం కంటే కూడా పెద్దగా ఉంటుంది. అలాగే ఈ ప్రపంచం అనేటువంటి ఛాయా గోళము దాని యొక్క ప్రతిబింబం ఆకాశంలో ఏర్పడుతుంది. అది దీనికంటే పెద్దగా ఉంటుంది. Hence the sun is bigger indeed, far bigger than the world whose image it bears within its hollowness. నిజానికి అక్కడ సూర్యుడు అంటే ఏముంది? ఏమీ లేదు. అద్దంలాగా. అద్దంలో లాంతర్ వెలుగును దాన్ని వక్రీకరింపజేసినట్టయితే అది వచ్చి ఆ లాంతర్ అడుగు భాగాన పడినప్పుడు దానికి వెలుగు వస్తుంది. లాంతర్ యొక్క అడుగు భాగాన ఉండే ఛాయకు వెలుగు వస్తుంది. ఇచ్చేదేమిటి? అద్దం. ఆ అద్దం లాంటి ఇమేజ్ ఈ ప్రపంచాల యొక్క నీడ వల్ల ఏర్పడుతుందట. అగ్ని అంటే వెలుతురు గోళం యొక్క ఛాయ ప్రపంచం అయితే, ప్రపంచం యొక్క ఛాయ సూర్యుడు. ఎందుకంటే ఆ ఛాయ మీద ఈ వెలుతురు గోళం యొక్క వెలుగు డైరెక్ట్ గా పడి అక్కడి నుంచి ప్రతిబింబించి ప్రపంచం మీద పడుతుందట. ఎందుకంటే బాబా లాంతర్ ఎగ్జాంపుల్ చక్కగా చెప్పారు. లాంతర్ యొక్క వెలుగు లాంతర్ కింద అడుగు భాగాన ఉండే నీడ మీద పడదు. అది ఆ అడుగు భాగాన నీడ మీద పడాలి అంటే లాంతర్ యొక్క వెలుగు ఎదురుగా ఒక అద్దం పెట్టి అద్దంలో నుంచి దాని ప్రకాశాన్ని దాని అడుగు భాగాన పడేలాగా అద్దాన్ని పట్టుకుంటే అడుగు భాగాన పడుతుంది. అప్పుడు ఇప్పుడు బాబా చెప్పిన ఉదాహరణలాగా లాంతరు వెలుతురు గోళం అయితే, దాని అడుగున ఉన్నటువంటి ఛాయ ప్రపంచం అయితే, ఆ ఛాయ యొక్క ఇక్కడ మనం అద్దం పెడుతున్నాం. అది ఆ అద్దం నుంచి అసలైన వెలుగు ప్రతిబింబించి ప్రపంచం మీద పడేది. అది ఆ ప్రతిబింబింపజేసే బింబము సూర్యుడు, ఆ సూర్యబింబం అని చెప్తూ, అది వెలుతురు గోళం కంటే దాని నీడైన ప్రపంచం పెద్దగా ఉంటుంది. ప్రపంచం యొక్క ఇమేజ్ ఏదైతే ఆ వెలుతురుని రిఫ్లెక్ట్ చేసి మన భూమి మీదకి పంపిస్తుందో అది దీనికంటే భూమి కంటే పెద్దగా ఉంటుంది, ఈ ప్రపంచం కంటే పెద్దగా ఉంటుంది కనుక అది సూర్యుడు. సూర్యుడు ఈ ప్రపంచం కంటే పెద్దగా ఉంటాడు, అగ్నిగోళం కంటే కూడా పెద్దగా ఉంటాడు. దాన్ ది వరల్డ్ హూజ్ ఇమేజ్ ఇట్ బేర్స్ విత్ ఇన్ ఇట్స్ హాలోనెస్. అక్కడ నిజానికి ప్రతిబింబం అంటే ఈ ప్రపంచం యొక్క ప్రతిబింబం ఆకాశంలో పడేది అది ఏమీ లేదు, అక్కడ శూన్యమే. కానీ అది అద్దంలాగా పనిచేసి ఆ వెలుతురు గోళం యొక్క వెలుగును తీసుకొని దాన్ని ప్రతిబింబింపజేసి ఈ ప్రపంచం మీద పడేస్తుంది. ఎందుకంటే ప్రపంచం యొక్క అది ఇమేజ్, దాని యొక్క నీడ కాబట్టి. Now we have seen that there are innumerable light globes, that the shadows of these light globes are worlds, and that every world casts an image into the hollowness that becomes a sun. అందుకని దీనంతటిని కూడా సారాంశం చేసి బాబా చెప్తున్నాడు. ఇప్పటిదాకా మనం ఈ చదివి ఇదంతా వివరణ చెప్పుకున్న దాని ప్రకారంగా ఈ సృష్టింపబడిన ఆ సృష్టి పాయింట్ ఓం పాయింట్ ద్వారా వచ్చినటువంటి లైట్ గ్లోబ్స్ అంటే ప్రకాశపు గోళాలు లెక్కలేనన్ని ఉన్నాయి. కాబట్టి వాటి నీడలైన ప్రపంచాలు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. అలాగే ఈ ప్రపంచాల యొక్క ఇమేజెస్ ఆకాశంలో హాలోనెస్ అదేంటి అంటే శూన్యమే. ఆ శూన్యము అనేటువంటి గోళాలు కూడా అవి వెలుతురుని ప్రతిబింబింపజేసి ప్రపంచం మీదికి పంపిస్తున్నాయి కనుక అది సూర్యుడిగా చలామణి అవుతుంది. కాబట్టి ఇమేజ్ ఇన్ టు ది హాలోనెస్ దట్ బికమ్స్ ద సన్. ఈచ్ లైట్ గ్లోబ్ దెన్ హ్యాజ్ ఎ సన్. అందుకని మొట్టమొదటిగా వచ్చింది బయటికి ఏమిటి? వెలుతురు యొక్క గోళం. కాబట్టి వెలుతురు యొక్క గోళము దాని నీడ ప్రపంచము, దాని నీడ సూర్యుడు. కాబట్టి ప్రతి వెలుతురు గోళానికి ఒక సూర్యుడు ఉంటాడు అనేది బాబా ఇక్కడ దాన్ని స్థిరీకరించి చెప్తున్నారు. బట్ యాజ్ వి నోటెడ్ ఎర్లియర్ దేర్ ఆర్ 7 ఇన్హాబిటెడ్ వరల్డ్స్. అంతకుముందు ఈ ప్రపంచాల గురించి బాబా చెప్పినప్పుడు 7 రకాల ప్రపంచాలను చెప్పారు. మొదటి దాని మీద రాళ్లే ఉంటాయి, రెండవ దాని మీద రాళ్ళు నీళ్లు ఉంటాయి, మూడో దాని మీద రాళ్ళు నీళ్లు వృక్షాలు,
ఆ తర్వాత జంతువులు, ఆ తర్వాత మానవులు ఉండేది 7 దాంట్లో వస్తుంది. అలా 7 రకాల గోళాలను బాబా చెప్పారు. ఇంతకు ముందు మనం వాటిని తెలుసుకున్నాం అని చెప్తూ ఇప్పుడు మళ్ళీ ఆ 7 గోళాల వైపుకు వస్తున్నారు బాబా. దేర్ ఆర్ 7 ఇన్హాబిటెడ్ వరల్డ్స్. అంటే దాని మీద ప్రాణికోటి ఉండేటువంటి ఈ ప్రపంచాలు, ఈ ఇవి 7 రకాలైన ప్రపంచాలు. 7 అంటే అది లిమిటెడ్‌గా 7 కాదు. 7 రకాలైనవి. బాబా ఆ పిక్చర్‌లో కూడా చూపించినట్టయితే ఆ పిక్చరు మనకు ఎక్కడ ఉందంటే పిక్చర్ 8 దాంట్లో బాబా అక్కడ ఫిగర్ చూపిస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. 3 రకాలైన ప్రపంచాలు 7 రకాలుగా చూపించారు. మధ్యది దానికి క్రియేషన్ పాయింట్‌కు దగ్గర ఉన్నది ఏడవ ప్రపంచం. ఆ 7వ రకమైన ప్రపంచంలో మనుషులు ఉంటారు. ఆ మనుషులు ఉండే ప్రపంచంలో ఆ ఒక్క ప్రపంచమే 3 విధాలైన ప్రపంచాలని చెప్పారు. ఒక దాంట్లో బాగా తెలివితేటలు ఉండే వాళ్ళు ఉంటారు, హృదయం తక్కువగా పనిచేస్తుంది అన్నారు. రెండవ దాంట్లో ఇది మన భూమి పూర్తి దగ్గరగా ఉంటుంది ఆ క్రియేషన్ పాయింట్‌కి. కాబట్టి మన దగ్గర హృదయము ఇది ఫిగర్ 8లోనే చూసుకోవచ్చు మనము. ఫిగర్ 8లో చూసుకున్నట్టయితే మనకు అక్కడ చూపిస్తున్నారు సుబ్రహ్మణ్యం. మధ్య దాంట్లో ఉండే స్ట్రెయిట్ లైన్‌లో ఉండే అటువంటి ప్రపంచాల వరుస దాన్ని 7వ రకమైన ప్రపంచంగా చూపించారు. దాంట్లో ఏబిసి అని చూపించారు. లెఫ్ట్‌లో ఉండేవి 1, 2, 3, రైట్‌లో 4, 5, 6 అవి కేవలం రాతి దగ్గర నుంచి మొదలుపెడితే జంతు సామ్రాజ్యం దాకా ఉండేవి 1 నుంచి 6 వరకు. సో అది ఇక్కడ గుర్తు చేస్తూ బాబా అన్నారు. అండ్ ఆఫ్ దీస్ 7 one is closest to the creator point. ఈ 3 వరుసల్లో చూపిస్తున్నాడు. ఆ 3 వరుసల ప్రపంచాల్లో ఏది దగ్గరగా ఉంది? స్ట్రెయిట్ లైన్‌లో ఉండే పైన ఉండే ఏ అనే ప్రపంచము. అది ఆ నల్లగా చూపిస్తున్నటువంటి క్రియేషన్ పాయింట్‌కు చాలా సన్నిహితంగా ఉండే ప్రపంచము. అండ్ ఆఫ్ దీస్ 7 one is closer to the creator point. ఆ క్రియేటర్ పాయింట్‌కి దగ్గరగా ఉండేది ఈ 7వ నంబర్ అయిన ప్రపంచం. యట్ that one world has a peculiarity in as much as it is 3 in 1. అయితే ఈ 7వ నంబర్ ప్రపంచంలో ఒకటి కాదట, 3 in 1. అందుకే అక్కడ ఏబిసి అని మూడింటిని చూపించారు బాబా. అంటే 3 రకాలైన 7లో 3 మిగిలిన వాటిలన్నిటిలో ఒకటే రకం. కానీ ఈ 7వ రకమైనటువంటి ప్రపంచంలో ఒకే ప్రపంచంలో 3 రకాల ప్రపంచాలు ఉంటాయి. దట్ ఈస్ టు సే ఇట్ కాంబైన్స్ విత్ 2 other worlds టు కంప్రైజ్ ఏ గ్రూప్. అయితే మిగిలిన రెండింటిని తీసుకొని అది 3 ఉంటాయి అని బాబా చెప్పటం జరిగింది. ఈ మూడింటిని బాబా తెలివి అంటే ఇంటలెక్ట్ అండ్ హార్ట్ వాటి ప్రపోర్షన్ బట్టి బాబా వాటిని చెప్పటం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రస్తుతం దీంట్లో బాబా ఈ సూర్యుళ్ళ కోసము దీన్ని తీసుకున్నారు. ఈ సూర్యుడు, ఈ వెలుతురు గోళాలు, నీడ అనే ప్రపంచము, దాని ఇమేజ్ అయినటువంటి సూర్యుడు. ఇట్ కంబైన్స్ విత్ 2 other worlds టు కంప్రైజ్ ఏ గ్రూప్. కాబట్టి 7వ నెంబర్లో అది గ్రూపుగా ఉండి 3 కింద వస్తుంది. ఒకటే ప్రపంచం 3 రకాలుగా ఉంటుంది. In spite of the fact that the 3 worlds comprise 3 shadows linked together. ఇక్కడ ఆ 3 ఏబిసి అని చూపించేవి మధ్య లైన్లో అవి 3 వేరుగా ఉన్నా కూడా కలిపి ఒక గ్రూపుగా ఉంటాయి. లింక్డ్ టుగెదర్, అవి కలిసే ఉంటాయి.
Yet these three worlds represent a single light globe only. ఈ ఏబిసి అనే అటువంటి ఇవి మూడు ఛాయలు కూడా ఒకే వెలుతురు గోళానికి ఏర్పడిన మూడు ఛాయలు. ఈ ఇటు పక్కన 1 2 3 4 5 6 అవన్నీ కూడా ఒక వెలుతురు గోళానికి ఒక్కొక్క ప్రపంచంగానే ఒక్కొక్క నీడగానే వచ్చాయట. కానీ ఈ మధ్యలో దగ్గరగా ఉన్న దీంట్లో మాత్రం ఈ మధ్యలో ఉండే ప్రపంచానికి మూడు గోళాలు, మూడు ప్రపంచాలు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడటం జరిగింది. Now since each world casts its own image in the form of a sun, this combined group of three worlds has associated with its 7 suns as follows. ఇక్కడ ఒక్కొక్క ప్రపంచం అంటే ఆ వెలుతురు గోళం యొక్క నీడ అయిన ప్రపంచం ఒక్క ఇమేజ్ను పుట్టిస్తే ఆ ఇమేజ్లో నుంచి లైట్ వచ్చి మళ్ళీ భూమి మీద పడటం వల్ల అది సూర్యుడిగా అయింది. కానీ ఇక్కడ ఈ 7వ నెంబరు ప్రపంచంలో ఒకటే గ్రూప్లో 3 నీడలు రావటం, 3 నీడలు ఒకే 7వ నెంబర్ ప్రపంచంగా 3 వేరువేరు గోళాలుగా ఉన్నా కూడా 3 కలిపి ఒక ప్రపంచం అవుతుంది, 3 నీడలుగా ఉంటుంది కనుక అది ఆ 3 నీడల ద్వారా 7 సూర్యుళ్లను అది సృష్టిస్తుందట. అది ఎలా అంటే బాబా ఇక్కడ ఈక్వేషన్ చెబుతున్నారు. ది ఫస్ట్ వరల్డ్ నియరెస్ట్ టు ది క్రియేటర్ పాయింట్ హ్యాస్ 1 సన్. ఇంకా మొట్టమొదటి నీడకు ఆ ఏబిసిలో మొట్టమొదటి నీడకు ఒక సూర్యుడే వస్తాడట. ఇక రెండవ నీడకు వచ్చేటప్పటికి అప్పటికి నీడలు 2 అయిపోయినాయి కదా, ఏ బి 2 అయినాయి. ఏ వచ్చినప్పుడు ఏ ఒకటే ఉంది కాబట్టి ఒకటే నీడ, కాబట్టి ఒకటే సూర్యుడు వచ్చాడు. ఏ బి అయ్యేసరికి ఏ బి 2 అయిపోయినాయి, 2 నీడలు అయ్యేసరికి సెకండ్ వరల్డ్ నెక్స్ట్ బిలో ది ఫస్ట్ హ్యాస్ 2 సన్స్. ఆ 2 ఏ బి అనే 2 నీడల ద్వారా 2 ఇమేజ్లు ఏర్పడి ఆ 2 ఇమేజ్ల నుంచి వెలుతురు వీటి మీదకి రావటం వల్ల 2 సూర్యుళ్ళు వచ్చారు. ది థర్డ్ వరల్డ్ హ్యాస్ 4 సన్స్. ఏబిసి 3 వచ్చేసరికి ఆ 3 ప్రపంచాల యొక్క ఇమేజ్ల ద్వారా వెలుగు ప్రతిబింబించి పడిన కారణంగా అక్కడ 4 సూర్యుళ్ళు వచ్చారట. ఈ రకంగా ఈ 7వ నెంబర్లోని 3 ప్రపంచాల గ్రూపు ద్వారా ఏర్పడినటువంటి సూర్యుళ్ళు 7 అని చెప్తూ, దిస్ అసోసియేషన్ ఆఫ్ ద 7th వరల్డ్ విత్ 7 సన్స్ ఈజ్ డెపిక్టెడ్ ఇన్ ఫిగర్ 20 ఆన్ ద నెక్స్ట్ పేజ్. ఇక్కడ ఫిగర్ 20 అనేది నెక్స్ట్ పేజీలో చూపిస్తున్నారు. అక్కడ ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చూపిస్తున్నారు. అక్కడ మొదటి ఏబిసి అనే 3 ప్రపంచాల్లో మొదటి ప్రపంచానికి ఒకే సూర్యుడు, ఒకే నీడకు ఒకే ప్రతిబింబం. రెండిటికి వచ్చేటప్పటికి రెండిటికి 2 వచ్చాయి. ఈ 3 అయిపోయిన తర్వాత 3ంటికి 4 నీడలు వచ్చాయి, 4 సూర్యుళ్ళు వచ్చారట. అగైన్ దీస్ 7 సన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద 3 వరల్డ్స్ A, B and C of what has been characterized as the 7th world in the 7th range projecting from the creator point. ఈ 7th range లో 7వ వరుస, అది స్ట్రైట్ గా ఉండే వరుసలో 7th world in the 7th range projecting from the creator point. 7th range ఎందుకన్నారంటే మొట్టమొదలు వచ్చింది కేవలం రాళ్ళు, రెండోసారి వచ్చింది రాళ్ళు నీళ్లు, మూడోసారి వచ్చింది రాళ్ళు నీళ్లు ఖనిజాలు, తర్వాత వృక్షాలు, తర్వాత జంతువులు, పక్షులు, చేపలు ఇవన్నీ వచ్చాయి. సో అట్లా ఈ మొట్టమొదటిగా వచ్చిన వాటిలో ఇది లేదు. ఈ 7వ దాంట్లో వచ్చిన ఈ ప్రపంచాల్లో 3 రకాల ప్రపంచాలు ఒకే 7వ నెంబర్లో 3 రకాలవి 3 నీడలుగా వచ్చాయి. Yet in reality the suns are only 3. నిజానికి 3 ఏబిసి 3 ప్రపంచాలు అంటే 3 సూర్యుడు ఉండాలి నిజానికి. The riddle of 3 suns appearing as 7 we will explain later.
ఈ ముగ్గురే ఏడుగురిగా ఎలా కనబడ్డారు అనే దాన్ని బాబా మళ్ళీ ఆ అద్దాలు పెట్టి చూపించడం జరిగింది. అది ముందు వస్తుంది. ది రిటిల్ ఆఫ్ 3 sons appearing as 7 we will explain later. All the other worlds apart from this seventh world with its 3 sections have one sun each. ఇక మిగిలిన ప్రపంచాలు ఏడో రకంది ఇది క్రియేషన్ పాయింట్ దగ్గరగా ఉన్న దాన్ని కాకుండా 1, 2, 3, 4, 5, 6 ఈ రకాలకి చెందినటువంటి, అంటే ఒక్కొక్క రకంలో ఎన్నో లెక్కలేనన్ని ప్రపంచాలు వచ్చాయి. అయితే వాటిలో ఆ నంబర్ 1 ప్రపంచంలో ఓన్లీ స్టోన్లే ఉంటాయి. నంబర్ 2 ప్రపంచంలో స్టోన్లు నీళ్లు ఉంటాయి, అంటే సముద్రాలు. అది ఈ మాట చెప్తూ ది సైంటిస్ట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ విల్ కమ్ టు నో అండ్ అండర్స్టాండ్ దిస్. బాబా 1927 డిసెంబర్ 15 రోజు చెప్పినటువంటి ఈ విషయాన్ని అప్పటి నుంచి ఇప్పటికే సైంటిస్టులు, అప్పటి నుంచి ఇప్పటికి 1927 అంటే దాదాపుగా 100 సంవత్సరాలు కావస్తుంది. ఇంకా 2 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు అవుతుంది. ఆ 100 సంవత్సరాలైనా బాబా అంటున్నాడు ఫ్యూచర్ రాబోయే తరంలో సైంటిస్టులు దీని యొక్క విషయాన్ని అర్థం చేసుకునే రోజులు ముందున్నాయి అంటున్నాడు. విల్ కమ్ టు నో అండ్ అండర్స్టాండ్ దిస్. దీని గురించి తెలుసుకొని దాన్ని అర్థం చేసుకునే రోజులు ముందు ఉన్నాయి అని చెప్తూ, నౌ యాజ్ వి సా ప్రీవియస్లీ, మనం ఇంతకు ముందే ఈ విషయాన్ని చెప్పుకున్నట్టుగా, వెన్ ది ఫస్ట్ వరల్డ్ కూల్స్ డౌన్ అండ్ మూవ్స్ aside, ది సెకండ్ టేక్స్ ఇట్స్ ప్లేస్. ఈ సృష్టి పాయింట్ నుంచి మొట్టమొదటి ప్రపంచం అంటే ఏంటి? వెలుగురు గోళం యొక్క నీడ, అది ప్రపంచం. అది ఎప్పుడైతే మొట్టమొదటిది వచ్చిందో అది మనకు సైంటిస్టులు కూడా చెప్పింది. భూమి ఎట్లా ఏర్పడింది అనేటువంటి సైన్స్ లో కూడా మనకు చెప్పింది ఏంటి అంటే మండే గోళము. ఆ గోళము మంట తగ్గి తగ్గి మంట ఆరిపోయి, వేడి ఆరిపోయి దాని ఉపరితలం మీద మట్టి రాళ్ళు ఏర్పడి చల్లబడిన తర్వాత మన ప్రపంచంలాగా అయిపోయింది అని సైంటిస్టులు కూడా చెప్పినటువంటి విషయం. అదే బాబా చెప్తున్నారు. వెన్ ది ఫస్ట్ వరల్డ్ కూల్స్ డౌన్, మొట్టమొదటిగా మండుతూ వచ్చినటువంటి ప్రపంచం అది చల్లబడిపోయి అది పక్కకు జరుగుతుందట. చల్లబడిపోయి పక్కకు వెళ్ళిపోతుంది. మూవ్స్ aside, ది సెకండ్ టేక్స్ ఇట్స్ ప్లేస్. అప్పుడు రెండోది వస్తుంది దాని స్థలానికి. ది థర్డ్ టేక్స్ ద ప్లేస్ ఆఫ్ ది సెకండ్. అట్లా మూడవ స్థానంలో ఉన్నది రెండిటికి వస్తుంది, రెండిట్లోది మొదటికి వస్తుంది. అట్లా ఒక్కొక్క గ్రహాలు అలాగా ఆ స్థానాలు మారుతూ ఉంటాయన్నమాట. దేనికి ఎక్కడికి ఏదేది వెళ్ళాలి, దాని పరిణామం అయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలి, దాని ప్లేస్లో మళ్ళీ ఇంకెక్కడి నుంచి రావాలి. ఇలా ప్రపంచాలన్నీ కూడా ఆటోమేటిక్గా అవి వస్తూ ఉంటాయి, వాటి స్థానాలను ఆక్రమిస్తూ ఉంటాయి. When this first world has cooled down and moved aside, the light of the sun falls on it. ఎప్పుడైతే ఇలా ఈ ప్రపంచం అదే మండుతున్నప్పుడు దాని మీద వెలుగే ఉంటుంది. అది చల్లబడిపోయిన తర్వాత అప్పుడు దాని ఇమేజ్ అనే సూర్యుడి మించి వచ్చేటువంటి వెలుగు దాని మీద పడుతుందట. ది లైట్ ఆఫ్ ది సన్ ఫాల్స్ ఆన్ ఇట్, దాని మీద పడుతుంది. అండ్ ఇట్ బికమ్స్ ఎ మూన్. అప్పుడు ఇది సూర్యుని వెలుగు దీని మీద పడగానే అది చంద్రుడు అయిపోతుందట, చంద్రునిలాగా. ఎందుకంటే ఆ వెలుగును తీసుకొని మళ్ళీ ప్రతిబింబింపజేస్తుంది. దిస్ మూన్ దెన్ థ్రోస్ ఇట్స్ లైట్ ఆన్ ద న్యూ ఫస్ట్ వరల్డ్ దట్ హ్యాస్ టేకెన్ ఇట్స్ ప్లేస్. అలా దీని మీద చల్లబడినటువంటి ప్రపంచం మీద పడిన సూర్యుని యొక్క వెలుగు ప్రతిబింబించి ఇంకో దాని మీద పడుతుంది. అప్పుడు ఇది చంద్రుడు అవుతుంది. ఇది చంద్రుడు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా దాని ప్లేస్లో వచ్చినటువంటి భూమి మీదకి ఈ చంద్రుని వెలుగు ప్రసరింపబడుతుంది. దిస్ మూన్ దెన్ థ్రోస్ ఇట్స్ లైట్ ఆన్ ద న్యూ ఫస్ట్ వరల్డ్ దట్ హ్యాస్ టేకెన్ ఇట్స్ ప్లేస్. నౌ లెట్ us look to the matter of the size and nearness to the respective worlds of the various suns. ఇప్పుడు ఇలా ఏర్పడ్డాయని చెప్తున్నాం కదా, వీటికి వాటి సైజు గురించి, ఒకదానికొకటి ఎంత దగ్గరగా ఉన్నాయనే విషయం, ఈ
ఇన్ని సూర్యుళ్ళు ఏర్పడ్డారు కదా, వాటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాము అన్నారు. ఇప్పుడు ఫిగర్ 20కి దానికి ఎక్స్ప్లెనేషన్గా ఫిగర్ 20 వచ్చింది. ఏబిసి 3 అక్కడ స్క్రీన్లో చూపిస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. ఆ 3 గ్రహాలు ఏబిసి, ఒకదానికి మొదటి దానికి సూర్యుడు ఒకడే, రెండవ దానికి 2 సూర్యుళ్ళు, మూడవ దానికి 4 సూర్యుళ్ళు. దీని గురించి తర్వాత చెప్పుకుందాం అన్నారు బాబా. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు. ది సెకండ్ వరల్డ్ యాజ్ వి సా ఎర్లియర్, రెండవ ప్రపంచం ఏదైతే మనం చూసామో అక్కడ హ్యాజ్ 2 సన్స్. ఇందాక పిక్చర్లో చూపించినట్టుగా రెండవ ప్రపంచానికి 2 సూర్యుళ్ళు ఉంటారట. హ్యాజ్ 2 సన్స్. యాజ్ వన్ ఈజ్ అపోజ్డ్ టు 2, it follows that the 2 sons of the second world are far smaller than the one single sun of the first world. ఇక్కడ ఇవన్నీ కూడా ఒకదాని ఛాయగా ఇంకొకటి రావటం, ఆ వెలుతురు గోళం యొక్క లైట్ను తీసుకొని ప్రతిబింబింపజేసి ప్రపంచం మీదికి పంపించటం, దాని ద్వారా సూర్యుళ్ళు కూడా ఏర్పడటం జరుగుతుంది అని బాబా చెప్తూ, మొట్టమొదటి ప్రపంచానికి ఒక సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు చాలా పెద్దగా ఉంటాడట. ఇక రెండవ ప్రపంచానికి 2 సూర్యుళ్ళు ఉన్నారు, 2 సూర్యుళ్ళు ఉన్నారు. ఆ 2 సూర్యుళ్ళు ద 2 సన్స్ ఆఫ్ ది సెకండ్ వరల్డ్, అంటే రెండవ ప్రపంచానికి 2 సూర్యుళ్ళు ఆర్ ఫార్ స్మాలర్ దాన్ ది వన్ సింగిల్ సన్. మొదటి ప్రపంచంకున్న మొదటి సూర్యుడి కంటే ఈ 2 సూర్యులు చిన్నగా ఉంటారు. స్మాలర్ దాన్ ది వన్ సింగిల్ సన్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్. మోర్ ఓవర్ దీస్ 2 సన్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. అలాగే ఈ రెండవ ప్రపంచానికి ఎదురుగా వచ్చినటువంటి 2 సూర్యుళ్ళు చిన్నగా ఉంటారు, అలాగే దగ్గరగా ఉంటారు. వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. ఐ కెన్ సీ దిస్, ఇది మనం చూడవచ్చు అని చెప్తున్నారు బాబా. ఐ కెన్ సీ ది అని, ఆయన చూస్తాను, నేను చూస్తున్నాను. మనకు కనిపించదు కానీ ఆయన కనిపిస్తుంది, ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు గనక. ఇన్ ది సేమ్ వే అండ్ బై ద సేమ్ లాజిక్, the 4 sons of the third world are much smaller than the 2 sons of the second world and much close to each other, so much so as to appear as one. ఇక్కడ ఆ లాజిక్ ఇక్కడ చెప్తున్నారు బాబా. ఇక మూడవ ప్రపంచానికి ఏర్పడినటువంటి 4 సూర్యుళ్ళు ఇది ఇంకా చిన్నగా ఉంటారు. రెండవ ప్రపంచం యొక్క 2 సూర్యుల కంటే కూడా చిన్నగా ఉంటారు. చిన్నగా ఉండటమే కాకుండా మచ్ క్లోజ్, చాలా దగ్గరగా ఉంటారట ఈ 4 సూర్యులు కూడా. అంత దగ్గరగా ఉండటం వల్ల ఆ 4 కూడా ఒకే సూర్యునిలాగా కనిపిస్తారట చూడటానికి. సో మచ్ సో యాజ్ టు అపియర్ యాజ్ వన్. ఎందుకంటే ఆ 4 ఒకటే దగ్గరగా ఉండి చాలా దగ్గరగా చిన్నగా ఉండటం మూలాన 4 కూడా కలిసి ఒకే సూర్యునిలాగా కనిపిస్తారు అంటున్నారు బాబా. వై, ఎందుకు ప్రశ్నలు కూడా బాబానే వేసి వారికి దాని వివరణ ఇస్తూ ఉన్నారు. వాట్ ఈజ్ మోర్, దీస్ 3 వరల్డ్స్ హ్యావ్ 7 మూన్స్. ఎందుకంటే ఈ 3 ప్రపంచాలకి 7 చంద్రుళ్ళు కూడా ఉన్నారు. వై సో? ఆల్ ఆఫ్ దిస్ we will discuss later on. ఇది ఎందుకు ఇట్లా ఉంది అనే విషయాన్ని మనం ముందు రాబోయే లెక్చర్లో దాని గురించిన వివరణ చెప్పుకుందాము అని బాబానే దాని విషయం చెప్తూ, నోయింగ్ ఇంటలెక్చువల్లీ వర్సెస్ ఎక్స్పీరియన్సింగ్. ఇక్కడ కేవలం బుద్ధిపూర్వకంగా తెలుసుకోవటము, దానితో పోల్చినప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకోవటము అనే విషయాన్ని బాబా ఇక్కడ చెప్తున్నారు. అండ్ నౌ బిఫోర్ క్లోజింగ్ ఫార్ ద డే, ఆ రోజు అంటే 15th డిసెంబర్ 1927 బాబా లెక్చర్ను ముగించే ముందు బాబా చెప్తున్నారు, బిఫోర్ క్లోజింగ్ ఫార్ ద డే ఆస్క్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ దిస్ దట్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ టు యూ, వాట్ షుడ్ యూ యాక్చువల్లీ డూ. నేను మీకంత ఇంత వివరంగా చెప్పిన ఈ విషయాల ద్వారా
మీరు ఏమి తెలుసుకోవలసి ఉంది? వాట్ షుడ్ యు యాక్చువల్లీ డూ? మీరు ఏం చెయ్యాలి? వాట్ నీడ్స్ టు బి డన్? చేయవలసింది ఏమిటి అనే ప్రశ్న వేస్తూ, ఆల్ దిస్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్. ఇదంతా ఇంటలెక్చువల్ నాలెడ్జ్. అది కూడా ఆయన అనంతుడు కాబట్టి, ఆయన జ్ఞానం అనంతం కాబట్టి, ఆయనే క్రియేటర్, ఆయనే సృష్టికర్త కాబట్టి ఇవన్నీ ఆయన చెప్పాడు. ఇది ఒకటే కాదు, ఇది నిజానికి స్థూల లెవెల్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చూసేది డిఫరెంట్గా ఉంటుంది. ఇది స్టార్టింగ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇదంతా సటిల్ వరల్డ్ నుంచి, మెంటల్ వరల్డ్, సటిల్ వరల్డ్ నుంచి ఇవన్నీ బయటికి రావటం అనేది సటిల్ వరల్డ్ నుంచి వచ్చింది. ఆ సటిల్ వరల్డ్ నుంచి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్థూల రూపానికి వచ్చే ముందు జరిగినటువంటి ఈ ప్రక్రియను కూడా. అందుకని దీని నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం చెయ్యాలి, వాట్ షుడ్ యూ యాక్చువల్లీ డూ, వాట్ నీడ్స్ టు బి డన్ అని చెప్తూ బాబా అంటున్నారు, ఆల్ దిస్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్. ఈ బుద్ధిపూర్వకమైనటువంటి ఈ జ్ఞానం అంతా కూడా ఇది ఏమి పనికిరాంది. ఇట్ కమాండ్స్ నో కన్సిడరేషన్ ఎట్ ఆల్. కాబట్టి ఇది మీకు ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చదు. బై కంపారిజన్ విత్ యాక్చువల్ సీయింగ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్. దేంతో పోల్చినప్పుడు అది ఏమీ లేనిది, దాంట్లో ఏమీ లేదు, పసలేదు అని చెప్పటం ఎందుకు అంటే, సీయింగ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్, దాన్ని చూడటము, ఆ అనుభూతి పొందటము అనే దాంతో పోల్చినప్పుడు ఈ బుద్ధిపూర్వకమైనటువంటి జ్ఞానం దానికి ఏమీ అర్థం లేదు. సీయింగ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ వాట్? మరి చూడటము, అనుభవించటం దేన్ని? గాడ్. అండ్ హౌ కుడ్ దట్ బి పాసిబుల్? అది ఎలా మరి సాధ్యపడుతుంది? దేర్ ఫాలోడ్ ద యూజువల్ రిహార్సల్ అండ్ రెపిటీషన్ బై ద టూ శ్రీ కన్క్లూడెడ్. అక్కడ ఎట్లా అంటే, దేన్ని అంటే భగవంతుణ్ణి, దాంతో పోల్చినప్పుడు ఈ బుద్ధిపూర్వకమైనటువంటి ఈ సృష్టి ఉద్భవించటం ఇవన్నీ కూడా నథింగ్ అని చెప్తూ, ఇట్ ఈస్ పాసిబుల్ టు సీ గాడ్ వెన్ యూ సరెండర్ టు ఎ సద్గురు హూ కెన్ షో యూ దిస్ సైట్. అక్కడ నిజానికి చేయవలసింది ఏమిటి అనే దానికి ఇదేమిటి అంటే సద్గురువుకు సమర్పణ కావటమే. ఇక్కడ సమయం అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబా की जय.